10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం ఏ రకంగా లూటీ చేసిందనేటటువంటి దానికి ఇదొకటి ఉదాహరణ. ఈ బిల్డింగ్లు ఏందా అంటే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ప్రదీప్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఇవి. ప్రదీప్ రెడ్డి ఎవరా అంటే కల్వకుంట్ల దొర కేటీఆర్ గారి విందు విలాసాల కోసం జన్వాడ దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంది కదా, ఆ ఫామ్ హౌస్ ప్రదీప్ రెడ్డి గారిది. ఆ ఫామ్ హౌస్ని కేటీఆర్కు గిఫ్ట్ ఇస్తే కేటీఆర్ గారు ఆయనకు దానికి బదులుగా ఇక్కడ ఎత్తైనటువంటి భవంతులు నిర్మించుకోవడానికి పర్మిషన్లు ఇచ్చినరని మాత్రం చెప్పొచ్చు. నిబంధనలు మొత్తం తుంగలో దొక్కినరా. చూడండి, ఈ పక్కనే హుస్సేన్ సాగర్ ఉంది. ఈ హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో ఈ 2021-22 ఆ కాలంలో ఏ ఒక్క బిల్డింగ్కి కూడా పర్మిషన్లు ఇవ్వద్దని స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నా కానీ ఆ నిబంధనలన్నిటి తుంగలో దొక్కి ఇక నేనే రాజు, నేనే మంత్రి, నాకెవర్రా చెప్పేదని చెప్పి అహంకారంతో అన్ని తుంగలో దొక్కి ఈ ప్రదీప్ రెడ్డి గారికి అయితే పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. దీనికి కలెక్టర్ గారి ఎన్ఓసి ఉందంటే అది లేదు. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అనుమతులు ఉన్నాయంటే అవి లేవు. ఏవి లేకుండా ఈ రకంగా ఎత్తైనటువంటి భవంతులు దాదాపు 17 ఫ్లోర్లు కట్టిండ్రు, 2 టవర్లు, ఒక్కొక్క ప్లాటు 5-4 కోట్లకు తగ్గకుండా అమ్ముకున్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిండ్రో అర్థం చేసుకోవచ్చు. నేను ఒకటి చెప్తున్నా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారు వీటిని తక్షణమే కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నిబంధనలు మొత్తం తుంగలో దొక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాత్రికి రాత్రే దొంగతనాన అనుమతులు ఇచ్చుకొని నిర్మించుకున్నటువంటి ఈ బిల్డింగ్లని మొత్తం వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలంటే, ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పార్కులు కావచ్చు, చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద చర్యలు తీసుకోలే. అందుకే గత 10 ఏళ్ళు మేము చేసినటువంటి ఇటువంటి దొంగ లంగ బిల్డింగ్లు ఈ నిర్మాణాలన్నీ బయటపడతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా హైడ్రాన్ తీసుకొని వస్తే భయపడి వీటన్నిటిని ఇవి ఎక్కడ కూలిపోతాయని చెప్పి వాటి మీద కూడా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక ఆయన చెప్తాడు, మేము అధికారంలోకి వస్తే హైడ్రాని బంగాళాఖాతంలో దొక్కుతామని చెప్తారు. అసలు మిమ్మల్నే ప్రజలు బంగాళాఖాతంలో దొక్కిండ్రు, ఇక మీరు అధికారంలో ఏడికెళ్ళి వస్తారు? కేటీఆర్ ఏం సమాధానం చెప్తావు చెప్పు? గతంలో ఈ ఫామ్ హౌస్ నాది కాదు, మా దోస్తుది అని చెప్పినావు. ఆ దోస్తు ఎవడా అంటే ప్రదీప్ రెడ్డి అని కూడా నీవే చెప్పినావు. అంటే ఉడత భక్తి కింద నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేను అన్నట్లు ఓ సినిమాలో పాట ఉంటుంది అన్నట్ల ఆయన గారు నీకు ఫామ్ హౌస్ గిఫ్ట్ ఇస్తే నీవు ఇంత మంచిగా బిల్డింగ్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చినవని మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నది. తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాలని మరొకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారిని కోరుకోవడం జరుగుతుంది.